హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు వచ్చేసి మా యొక్క క్లీనింగ్ డే రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. జనరల్గా పండుగలు వస్తున్నప్పుడు అయితే క్లీనింగ్ చేస్తూ ఉంటాం, కానీ ఈరోజు ఏంటబ్బా డీప్ క్లీనింగ్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము కొంచెం ఇల్లు కాస్త దూరంగా ఉంటుంది, ప్లస్ పొలాలకి దగ్గరగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ కిటికీలు అవన్నీ తీసి పెట్టడం వల్ల దుమ్ము ఎక్కువగా చేరి తొందరగా బూజు పట్టేస్తూ ఉంటుంది, అంత నీట్గా అనిపించదు. అందులోని ఈరోజు నేను మొత్తం బెడ్షీట్స్, మ్యాట్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలనుకున్నాను. ఆల్రెడీ బూజుగా కూడా ఉంది కదా, వాటిని దులిపేసుకుంటే దుప్పట్లు కూడా తీసేసి క్లీన్ చేయొచ్చు. అండ్ వీటితో పాటుగా మేము గుమ్మడికాయ కూడా మార్చాల్సిన అవసరం వచ్చింది. సో ఆల్రెడీ ఒకటి తెప్పించి ఉంచాము, అది కూడా మొత్తం తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, లేదంటే మొత్తం ఒక్కొక్కసారి అయితే అది ఇట్లా డొల్లగా అయిపోయి మొత్తం కింద కూడా పడిపోద్ది. ఆ పని మా వారికి అప్పచెప్పి నేను బెడ్షీట్లు ఒక్కొక్కటి డ్రై చేసుకుంటూ వాషింగ్ మిషన్లో ఉతుక్కుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే ఇవ్వండి. బెడ్షీట్ల మీద, మంచాల మీద ఉన్న దుప్పట్లన్నీ కూడా తీసేసాను. అండ్ ఇక అవన్నీ క్లీనింగ్ చేసుకున్నాక డిష్ వాషర్ కూడా వేసేసి అవన్నీ కూడా తీసేసి ఇక్కడ పెట్టా. అవి డిష్ వాషర్లు ఉన్నాయనుకోండి, సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంటాయి. అదే టేబుల్ మీద పెడితే అడ్డంగా ఉన్నాయనైనా సరే ఏదో ఒక నిమిషం హాల్లోకి వచ్చినప్పుడు చూసి తీసేస్తానని చెప్పేసి అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. మీరు అనుకోవచ్చు ఏంటి ఎప్పుడు గిన్నెలు అలా టేబుల్ మీద పెట్టి ఉంచుతుంది అని. రీజన్ అయితే డిష్ వాషర్లో ఉంటే కంఫర్టబుల్గా కావాల్సింది తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వరకు మనకు ఒళ్ళు వంగదు, కానీ వాటిని తీసి టేబుల్ మీద ఉంచితే ఏదో ఒక టైంలో తీసుకుంటే మొత్తం సర్దేస్తామని అలా పెట్టేస్తాను అనమాట. అండ్ బట్టలు చూసారా, రెగ్యులర్గా వాష్ చేసేవి, ఆ ఫ్రిడ్జ్ మీద పెట్టే కవర్ కూడా ఇంత ఎత్తున దుమ్ము పట్టేసింది. సో మొత్తం బట్టలన్నీ కూడా నేను మురికి వైజ్గా సెగ్రిగేట్ చేస్తాను అనమాట. అలాగే నా వ్యాక్యూమ్ క్లీనరు, మాప్ స్టిక్, బాల్కనీ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. సో ఉదయం స్టార్ట్ చేసుకొని మొత్తం ఇల్లంతా కూడా ఈ మాప్ స్టిక్ తోటి క్లీన్ చేసేసాను. అబ్బా ఎంత క్లీన్గా ఉందో, హాయిగా అనిపించింది. ఆ బూజు చూసి రోజు చిరాగ్గా ఉంది, చేయాలి అనుకుంటూ ఫైనల్గా ఈరోజు చేస్తే ఇదిగోండి మా దగ్గర వాటర్ కూడా అయిపోయినట్టున్నాయి. వాషింగ్ మిషన్ ఎర్రర్ వచ్చింది. సో నీళ్ళు అయిపోయినప్పుడు ఆ ఎర్రర్ వస్తుంది అనమాట. కొంచెం వాటర్ మళ్ళీ రాగానే చూసి మనం ఆన్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా పనిచేస్తుంది. చూడాలి, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకుంటే కొంచెం బట్టలు పాడవకుండా ఉంటాయి. ఇది పని చేస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే కొంచెం కొద్దిగా ముడతలు వచ్చేస్తాయి అనమాట బట్టలు, అది ప్రాబ్లం. ఐరన్ చేసుకోకపోతే అసలు వేసుకోలేము. అండ్ ఇప్పుడు వచ్చేసి దుప్పట్లన్నీ తీసేసాను కదా, ఈ అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ తోటి మొత్తం పిల్లోస్, బెడ్షీట్స్ మనం దుప్పటి తీసేసినా దుప్పటి ఉన్నప్పుడైనా సరే క్లీన్ చేసుకోవచ్చండి. మన కంటికి కనిపించిన చిన్న చిన్న బ్యాక్టీరియాని కూడా అది తీసేస్తుంది అనమాట. దీంట్లో సైక్లోనిక్ టెక్నాలజీ అని ఉండడం వల్ల డస్ట్ కలెక్షన్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ యూవీ లైట్ స్టెరిలైజేషన్ ఉంటుందన్నమాట. దానివల్ల మనం ఎటువంటి అంటే సబ్బుతో వేసి క్లీన్ చేయకపోయినా కూడా ఆ బ్యాక్టీరియా అంతా కూడా తీసేస్తుంది. 12 kPa సక్షన్ పవర్ ఉంటుందండి. చక్కగా మనం బెడ్స్కి, సోఫాస్కి, పిల్లోస్కి, ఇంకా ఏదైనా అంటే క్లాత్ లాంటిది కవర్ చేసిన దేని మీదైనా సరే దుమ్ము తీసేసి అక్కడ బ్యాక్టీరియా అంతా లేకుండా క్లీన్ చేసుకోవాలంటే హ్యాపీగా వాడుకోవచ్చు. దీంట్లో హిపా ఫిల్టర్, HEPA ఈ ఫిల్టర్ ఉండడం వల్ల అది మొత్తం డస్ట్ని బాగా తీసేస్తుంది. మీకు తర్వాత కూడా చూపిస్తానండి. ఇది మామూలుగా మనము దుప్పటి వేసుకున్న తర్వాత కూడా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఊరికే తొక్కుతూ ఉంటారు కదా, 2 రోజులకు ఒకసారి మార్చలేం కదా, ఎంత కాదని ఒక 1 వీక్ ఉంచుకుంటాం మనం వేసిన బెడ్షీట్ని, పెద్దగా ఉంటాయి కాబట్టి. సో అలాంటప్పుడు వాటికి డస్ట్ పైన ఉన్న దుమ్ము పోయేలాగా కూడా ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. బ్యాక్టీరియా లేకుండా స్టెరిలైజ్ చేస్తుంది కాబట్టి మనం దుప్పటి వాష్ చేయకపోయినా కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. పిల్లలకు కూడా ఆ దుమ్ము ధూళి వల్ల వచ్చే సైనస్ ప్రాబ్లమ్స్ అని, బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ అని లేకుండా ఉంటాయి. అండ్ ఫిల్టర్ తీసాను చూడండి, ఎంత సన్నదంటే మనం నార్మల్గా అయితే ఇలా గట్టిగా టవల్తో కొడితే గాల్లోకి ఎగిరే దుమ్మును కూడా ఇది లాక్కునేసిద్ది అనమాట. దానివల్ల పిల్లలకు కూడా మనకైనా కూడా హెల్త్ వైజ్గా ఏ ప్రాబ్లం రాదు. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇంటికి వ్యాక్యూమ్ క్లీనర్ ఎంత బాగా పనిచేస్తుందో దీనికి బెడ్ వ్యాక్యూమ్ క్లీనరు అంటే వ్యాక్యూమ్ క్లీనర్ లాగా ఇది డస్ట్ తీసేస్తుంది, అట్ ది సేమ్ టైం స్టెరిలైజ్ కూడా చేస్తుంది. కాబట్టి మనకి 2 in 1 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒట్టిగా దుమ్ము వరకు అయితే మీకు వ్యాక్యూమ్ క్లీనర్కి కూడా అటాచ్మెంట్ మార్చుకొని హ్యాపీగా బెడ్ మీద యూస్ చేయొచ్చు, కానీ ఇది కేవలం బెడ్స్, వ్యాక్యూమ్, సోఫాస్కి సపరేట్గా డిజైన్ చేశారు కాబట్టి యూస్ చేసుకోవడము అలాగే మనకి క్లీన్ చేసుకోవడం అంతా బాగుంది. అంత సన్నగా ఉన్న దుమ్ముని దులిపితే అది పైకి లేచి మళ్ళీ మన ముక్కుల్లోకి, మన చుట్టుపక్కల వాతావరణంలోనే చేరుతుందని చెప్పేసి ఇక నేను బెటర్ డస్ట్బిన్లో ఎందుకని చెప్పేసి ఇట్లాగా సింక్లో క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ముందు చెక్ చేశాను, అంటే మనం తడిపితే ఏమైనా ఇబ్బంది వస్తుందా అని చూస్తే అన్నీ కూడా జనరల్ ఫిల్టర్స్ లాగానే ఉన్నాయి.
సో కడిగి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఫిక్స్ చేసుకుంటే సరిపోతుందిలే అని అనిపించింది. సో దీన్ని దులపడం కంటే క్లీన్ చేయడమే బెటర్ అని ఇక సింక్ దగ్గర తీసుకొచ్చేసాను. ఆ దుమ్ము కూడా మీకు చూపిస్తాను చూడండి, ఎంత ఇది ఫేస్ పౌడర్ ఉంటే చూడండి అంత మెత్తటి పౌడర్ లాగా వచ్చిందనమాట. సో ఫస్ట్ అయితే డ్రై క్లీనింగ్ చేద్దామని చెప్పేసి ఒక బ్రష్ యూస్ చేశాను, కానీ తర్వాత అనిపించింది ఇది డ్రైగా చేస్తే లాభం లేదని చెప్పేసి వాటర్ ట్యాప్ కింద క్లీన్ చేసేసాను. నాకైతే బాగా నచ్చిందండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ప్రతిరోజు ఆ దుప్పట్లు ఎక్కి దిగి, మనం కూడా 10 సార్లు ఎక్కి దిగి ఆ దుమ్మంతా కూడా దుప్పటి తీసేంత వరకు క్లీన్గా ఉంచుకోవాలంటే దీన్ని వాడుకోవచ్చు. మీకు లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను, కావాలంటే తీసుకోండి. చాలా బాగుంది, నాకైతే హ్యాపీ, 100% సాటిస్ఫైడ్. అండ్ మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. చూసిన తర్వాత నేను ఎలా యూస్ చేశాను, ఎంత సన్నటి దుమ్ము వచ్చింది అన్నీ చూసారు కదా, లైవ్గా చూపించాను కదా. అండ్ కార్డ్ అంటే వైర్ కూడా చాలా పొడవిస్తారు కాబట్టి ఒక రూమ్లో మనం అన్ని ప్లేసెస్కి కూడా దాన్ని పట్టుకుని క్యారీ చేయొచ్చు. అంటే బెడ్ ప్లగ్ పాయింట్ ఎక్కడున్నా కూడా బెడ్ వరకు వచ్చి మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. పైన ఎక్కి అంత చుట్టూరా కూడా 6x6 బెడ్ అయినా కూడా కన్వీనియంట్గా సరిపోయేంత లెంత్ వైర్ ఇచ్చారు కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదే మరీ హెవీగా మైక్రోవేవ్కి ఇచ్చే అంత ప్లగ్ పాయింట్ కాదు, రెగ్యులర్గా ఉండే స్విచ్ బోర్డుకి వాడే ప్లగ్గే వాడుకోవచ్చు కాబట్టి అక్కడ కూడా మనకి ట్రబుల్ లేదు. సో మొత్తానికైతే నాది క్లీనింగ్ అయిపోయింది. అండ్ ఈరోజు మీకు తోటి నేను రీసెంట్గా తేజు వాళ్ళ స్కూల్లో జరిగినటువంటి యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళాను. ఆ వ్లాగ్ అయితే ఇవాళ షేర్ చేస్తాను. ఆ రోజు యాక్చువల్గా ఇంకా అంటే జనరల్గా అయితే ఇట్లాంటి ఫంక్షన్స్కి బాగా హెవీగా రెడీ వస్తుంటారు అందరూ. నేను వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటే బాబుది కూడా పర్ఫార్మెన్స్ ఉంది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద క్లాసెస్ కదండి, చాలా అంటే అరౌండ్ 11-12 టైంకి వస్తుంది అనమాట వీళ్ళ పర్ఫార్మెన్స్. సో మనం ముందే వెళ్తే ఆ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ వీళ్ళవి మల్టిపుల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సో చూసి మనం చాలా టైర్డ్ అయిపోతాము. లాస్ట్ ఇయర్ అయితే గుర్తుంది, ఆ టైంకి అనుకోకుండా వర్షం కూడా పడింది. సో అందుకని చెప్పేసి అరౌండ్ 9కి ఆ టైంకి పీస్ఫుల్గా వెళ్దామని అనుకుంటే నేను వెళ్ళే టైంకి ఇంకా సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి అనమాట. సో చాలామంది వచ్చారు, బట్ అంత పబ్లిక్గా క్లియర్గా చూపించడం ఎందుకని ఏదో కొంచెం లైట్గా షూట్ చేశాను. అవి ఇంకా చిన్నపిల్లల పర్ఫార్మెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. బాగా అనిపించింది. ఇంకా ఇవన్నీ చూసుకొని అక్కడే మనకి వచ్చిన వాళ్ళందరికీ కూడా లంచ్ బాగా అరేంజ్ చేశారండి. సో లంచ్ కూడా టేస్టీగా ఉంది, బాగుంది. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు శిరీష అని చెప్పేసి తను కూడా వచ్చి నన్ను పలకరించారు. సో చాలా హ్యాపీ అనిపించింది శిరీష, మీరు కూడా వచ్చి పలకరించినందుకు. అండ్ మా బాబు వాళ్ళ మదర్ ఒకళ్ళు కనిపిస్తే ఇక తనతో పాటు అక్కడ లంచ్ చేసుకొని తర్వాత వచ్చి కూర్చున్నాము. పర్ఫార్మెన్సెస్ అయితే అన్నీ బాగున్నాయి. అండ్ నాకు అన్నీ షూట్ చేయలేను కదా, జనరల్గా చూస్తుండేటప్పుడు కొన్ని బాగా నచ్చుతాయి. చూడండి, ఇక్కడ పిల్లలందరూ కూడా యోగా థీమ్కి సెట్ అయ్యేలాంటి పోజెస్ అన్నీ చూపించారనమాట. బ్యాక్గ్రౌండ్లో వచ్చి మ్యూజిక్ తగ్గట్టుగా వీళ్ళు రకరకాల పొజిషన్స్ పెట్టారు. ఇది బాగా అనిపించింది, ఇంప్రెసివ్గా అనిపించింది, బాగా చేశారు ఆడపిల్లలందరని. అండ్ ఇంకొకటి యూట్యూబ్ లైవ్ కూడా ఇచ్చారండి. సో పేరెంట్స్ ఎవరైనా రాలేకపోయినా కూడా, అందులో నేను లేట్గా వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఇంట్లోంచి నేను టీవీలో లైవ్ చూస్తూ ఉన్నాను. కానీ ఏదైనా లైవ్గా చూస్తేనే మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక ఆఫ్టర్ 9 పీస్ఫుల్గా వెళ్ళి నిదానంగా డిన్నర్ చేసేసుకొని అలా కూర్చొని హ్యాపీగా షో అంతా అయితే ఎంజాయ్ చేశాను. లైవ్ అరేంజ్ చేశారు, అలాగే ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా వీళ్ళే షూట్ చేసి తర్వాత పేరెంట్స్కి పంపిస్తారండి. సో అంటే అందరూ కూడా అప్పటికప్పుడు ఎలా చేశారో చూసుకోవాలని చెప్పి షూట్ చేసుకుంటూ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ అక్కడ జరిగింది ఈవెంట్ అంతా కూడా తర్వాత వీళ్ళు రికార్డ్ చేస్తారు కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. అంత చెప్పినా కూడా వాళ్ళు మనం షూట్ చేయకుండా అయితే ఉండలేం కదా. ఇగోండి మా అబ్బాయిది పర్ఫార్మెన్స్. ఇది అరౌండ్ 11:20 11:30 ఆ టైంకి పిలిచారనమాట వీళ్ళని. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ అప్పటికి వచ్చింది. అండ్ ఇక వీళ్ళది వచ్చే ముందు కాస్త క్రాకర్స్ ఇవైతే కాల్చారనమాట. భలే అనిపించింది చూడడానికి. ఇంకా సాంగ్స్ అయితే అన్నీ కూడా మూవీ సాంగ్సే, కాపీ రైటెడ్ ఉంటాయి కాబట్టి ఇక నేను
ఆ మ్యూజిక్ అయితే డైరెక్ట్గా పెట్టలేదు, మనకి అన్ని సాంగ్సే కదా, మూవీ సాంగ్స్ కాబట్టి కాపీరైట్ వస్తాయి. అండ్ ఈ పిల్లలు వేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగా అనిపించింది. అంటే రీమిక్స్ మనకి ఇన్స్టాగ్రామ్లో థీమ్లో సాంగ్స్ ఉంటాయి చూడండి, అవన్నీ యాడ్ చేసుకుని చేశారనమాట. కలర్ఫుల్గా ఉంది అవుట్ఫిట్, అట్ ద సేమ్ టైం సాంగ్ కూడా బాగుంది. అండ్ అందరు కూడా బాగా పర్ఫామ్ చేశారు, బాగా ఎంజాయ్ చేశాను ఈ పర్ఫార్మెన్స్ నేను. 8th క్లాస్ గర్ల్స్ అనుకుంటా, వీళ్ళు 8th క్లాసే అనుకుంటా. బాగా చేశారు ఈ పిల్లలు కూడా. ఇంకా ఏ పర్ఫార్మెన్స్ జరుగుతుంటే ఆ పేరెంట్స్ వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడాలి. పక్కన ఎంతమందినా చెప్పనివ్వండి, ఆ ఫోన్లు పట్టుకొని వాళ్ళు షూట్ చేసుకుంటూ భలే అనిపిస్తుంది ఇట్లాంటి ఎన్విరాన్మెంట్కి వచ్చినప్పుడు. మనం కూడా అనుకుంటాం కానీ వాళ్ళని చూసి చూసి మన టర్న్ వచ్చేసరికి మనం అలాగే మారిపోతాం అన్న కదండి. పిల్లలు అయితే మాత్రం మస్తు ఎంజాయ్ చేశారు, అందరికీ బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇంకా ఇవ్వండి, మా అబ్బాయి వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్కి చైర్స్ తోటి ఉందన్నమాట అవసరం. అందుకని ఒక్కొక్కళ్ళు వాళ్ళ చైర్ పట్టుకొని ఈ కార్నర్లో వెయిటింగ్లో ఉన్నారు, ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి. సో వీళ్ళది అయిపోయింది. అండ్ గర్ల్స్ది చేశారు పర్ఫార్మెన్స్, వాళ్ళది కూడా అయిపోయాక ఇవ్వండి మా అబ్బాయిది మిడిల్లో కనిపిస్తున్నాడు కదా, తనే మిడిల్లో నుంచి బ్యాక్ సైడ్ అనమాట. సో చూడండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. సో అదండి తన పర్ఫార్మెన్స్ ఎలా చేశాడు. మిగతా పిల్లలందరూ కూడా బాగా చేశారు కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మొత్తానికి పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇంకా వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరి కుర్చీలు వాళ్ళు తీసుకొని. అండ్ ఇంకా ఇప్పుడు 9th అయిపోయి మా అబ్బాయి 10thలోకి వెళ్తున్నాడు. సో చాలా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన ఏజ్ అండ్ క్లాస్ అనమాట. మన 10th మార్క్స్ తోటే మన ఇంటర్ భవిష్యత్తు, ఇంటర్ తోటే తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పటివరకు ఎట్లా ఉన్నా కూడా ఇక పై చదువు పట్ల చాలా కేరింగ్ అండ్ చాలా ఏమంటారు బాధ్యతగా ఉండాలి నేను. సో ఇంకంతే అండి, బాబుది అయిపోయేసరికి 11:30 దాటిపోయింది. ఇంకా వాడు రావడం, డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మని చెప్పేసి హాయిగా ఇంటికి వెళ్ళిపోయి పడుకొని మళ్ళీ షూట్ చేసుకున్న వీడియోలన్నీ చూసుకొని పడుకునేసరికి 1 దాటిందనమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్.